ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మరి ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి అదృష్టం ఆరంభం అవుతుందమ్మా, ఒక్కసారి నీ సాయి కాలుని తాకు తల్లి, తాకిన వెంటనే నీకు అతిపెద్ద శుభవార్త విని తీరుతావు తల్లి అని చెప్పి బాబాగారు ఈరోజు మనందరి కోసము కూడా ఒక చక్కనైనటువంటి ఒక సందేశాన్ని తీసుకుని వచ్చారండి. మరి ఈ సందేశం ద్వారా మన జీవితంలో అదృష్టం అనేది ప్రారంభమవుతుంది. మరి బాబాగారి మీద పూర్తి నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో మరి బాబాగారు ఏమైతే చెప్తూ ఉన్నారో వాటన్నింటినీ కూడా తప్పకుండా మరి పాటించుకుంటూ వెళ్తే మనకి ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి అదృష్టం అయితే రాబోతుందండి. మరి ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కింద ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియోకి హైప్ ఇవ్వండి. ఇక వీడియోలోకి వెళ్తే, బిడ్డ, ఈరోజు నేను చెప్పబోయే నీ యొక్క అదృష్టం ఏంటి అంటే, నీ సమస్యలు ఎన్నున్నా సరే మరి ఆ సమస్యలన్నీ కూడా నన్ను తలుచుకుని ఒక్కసారి ఈ సందేశం విన్నావంటే మరి ఇవన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయి అంటూ బాబాగారు మరి చెప్తూ ఉన్నారండి. మరి అలాగే ఆ యొక్క బాబాగారి యొక్క పాద స్పర్శ మనకి ఏ విధమైనటువంటి అదృష్టాన్ని కలగజేస్తుందో మరి ఈ వీడియోలో వివరించబోతున్నారు. మరి బ్రహ్మ కడిగిన పాదము, మరి అలాంటి పాదాలను మనం ఎప్పుడూ కూడా ఆ యొక్క కరుణామయం యొక్క పాదములను ఎప్పుడూ కూడా మనం స్పృశించుతూ ఆ యొక్క దీవెనలు అందుకుంటూ ఉన్నామంటే మన జీవితం మరి ధన్యమండి. మరి అలాంటి అద్భుతమైనటువంటి బాబాగారి యొక్క పాద పద్మములను పూర్తిగా మనస్ఫూర్తిగా నమ్మకంతో ఆయన యొక్క పాదం పద్మాలను దర్శించి మరి మొక్కాము అంటే మనకి జీవితంలో ఉన్నటువంటి ఎన్నో దృఢమైనటువంటి సమస్యలన్నీ కూడా సమసిపోతాయి. మనకి ఎటువంటి కష్టాలు రాకుండా, ఎలాంటి కన్నీళ్లను మనకు రాకుండా సాయి ఎప్పటికప్పుడు దూరం చేస్తూ ఉంటారు. మరి అంత అదృష్టం మనకు కలగాలి అంటే మనం ఏనాడో పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉంటేనే కానీ మరి ఇలా మనం పొందలేమండి. మరి ఇంత అదృష్టం నువ్వు మరి ఈ వీడియో చూస్తున్నావు కాబట్టే నువ్వు ఈ అదృష్టాన్ని పొందగలుగుతున్నావు, కేవలం ఈ వీడియో చూడడం వల్లే. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని మరి పూర్తిగా వినాలి కదా. మరి బిడ్డ, నీ అదృష్టం ఆరంభం అయిపోయింది తల్లి. ఒక్కసారి నీ యొక్క సాయి యొక్క పాదారవిందం తాగిన వెంటనే నీకు జన్మల బంధాలన్నీ కూడా మరి నువ్వు చేసిన పుణ్యాలన్నీ కూడా, పాపాలన్నీ కూడా కడతీరిపోవాలి అంటే బాబాగారు నివసించినటువంటి మరి బాబాగారు మనకు కొలిచేటువంటి ఆ యొక్క షిరిడిలో అడుగు పెట్టాము అంటే మన సమస్యలన్నీ దూరం అయిపోతాయి. ఎంత దూరం వెళ్ళాలన్నా సరే ఆ యొక్క పాదాలు అనేవి మనకు ఆధారం కదా. మరి అలాగే మన జీవిత ప్రయాణం ముందుకు సాగాలి అంటే మరి ఆ యొక్క భగవంతుని యొక్క పాదాలను మనం పట్టుకుని నమ్మకంగా మనం ముందుకు సాగామంటే మన జీవితం ధన్యమైపోతుంది. మరి తల్లి, నమ్మకంతో నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా మైమర్చిపోయేటువంటి రోజు అనేది మరి నీ ముందుకు రాబోతుంది. నీ బాధలన్నీ కూడా నేను పంచుకుంటాను తల్లి. మరి నీ యొక్క రోగములన్నీ కూడా నేను నివారిస్తాను తల్లి. నువ్వు నేను చెప్పినట్లుగా నా మీద నమ్మకంతో మరి నా యొక్క పాదాలు తాకావు కాబట్టి ఈరోజు నువ్వు తాకినటువంటి నా పాదాలు మరి నీ జీవితాన్నే మార్చబోతున్నాయి తల్లి. ఒక అద్భుతం జరగబోతుంది. నీ జీవితంలో ఎన్నో మలుపులు తిరగబోతున్నాయమ్మా. మరి ఎన్నో రోజులుగా నువ్వు ఎదురు చూసినటువంటి కోరికలు ఇంతవరకు ఏదైతే జరగలేదు అని నువ్వు ఎంతలాగో బాధపడుతూ ఉన్నావో మరి అలాంటివి ఆ యొక్క కోరికలన్నీ కూడా తీరబోతున్నాయి తల్లి. ఇక నువ్వు అనుకున్నవన్నీ కూడా జరిగేలా నీ సాయి చేయబోతున్నాడు. మరి అదృష్టం
పట్టబోతుందమ్మా. ఇక ఎలాంటి ఆందోళన పెట్టుకోకుండా నీ జీవితం ఒక అద్భుతమైనటువంటి ఆటలాగా ఉంటుంది తల్లి. మరి నువ్వు ఈ యొక్క జీవితం అనే ఆటలో గెలవాలి అంటే మరి నీ యొక్క సామర్థ్యాలన్నీ కూడా బయట పెట్టాలి. కాబట్టి మరి ఆ భగవంతుడు నిన్ను ఈ విధమైనటువంటి కష్టాలను నీకు కలగజేశాడని చెప్పేసి నువ్వు గట్టిగా నమ్మాలి తల్లి. మరి ఈ యొక్క కష్టాల వల్లే కదా నువ్వు ఎటువంటి సమస్యలైనా సరే ఎదుర్కొనే శక్తిని నువ్వు పొందగలిగావు. మరి ఆ యొక్క సామర్థ్యం అనేది పెంచుకున్నావు కాబట్టే ఈరోజు సుఖములు వచ్చినప్పుడు నీ ఆనందాన్ని మరి ఒక అద్భుతమైనటువంటి అనుభూతిగా మార్చుకోగలుగుతావు. మరి భగవంతుడు నిన్ను ఆడిస్తున్నాడు కాబట్టి నీలో ఉన్నటువంటి శక్తిని బయటపెట్టి నీ సామర్థ్యం ఏమిటో ఒక్కసారి చూపించు. అప్పుడు నువ్వు గెలిచినట్టే తల్లి. మరి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా సరే నేను గెలుస్తాను అన్న పట్టుదల నీలో ఉంటే నిన్ను ఎవ్వరూ కూడా ఓడించలేరు తల్లి. నీ గెలుపుకి ఎవ్వరూ కూడా అడ్డురారు. కాబట్టి నీ యొక్క దిగులు, ఆ బాధలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి నువ్వు ఏం చేయాలి, ఏం సాధించాలి అని నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క కోరికలను బయట పెట్టే మరి నీ సాయి ముందు అడిగావు అనుకో, మరి అవన్నీ కూడా తీర్చడానికి ఒక మార్గాన్ని నేను చూపిస్తాను తల్లి. దీన్ని నువ్వు ఎలా వినియోగించుకుంటావో మరి అంతా కూడా నీ చేతుల్లోనే ఉంది తల్లి. మరి నువ్వు మంచిగా వినియోగించుకుంటే మంచిగా ఉంటుంది. అదే నీ యొక్క అదృష్టాన్ని నువ్వు వదులుకున్నావంటే మరి తిరిగి మరలా రాదు. మరి నువ్వు కాదనుకున్నావు అంటే మళ్ళీ తిరిగి రాదు కదా. మరి కాబట్టి ఈ ఆరంభం నీ జీవితాన్ని మారుస్తుంది. ఒక్కసారి నీ సాయి మీద నమ్మకంతో ఈ యొక్క నా పాదములను తాకావంటే మరి నీకు ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే అలాగే నేను దూరం చేసేస్తాను తల్లి. నువ్వు నీ సాయి మీద పూర్తి విశ్వాసం ఉంచుకో తల్లి. ఎప్పుడూ కూడా ఏదీ లేదు అని దిగులు పడకు. ఏది ఉందో దాంతో నువ్వు ఒక సంతృప్తిగా ఉండి ఆ జీవితాన్ని అయితే సాగించు. లేదు అంటే నువ్వు మదన పడుతూ ఉంటే దాని యొక్క అసంతృప్తి నీ యొక్క జీవితాన్ని అలాగే నీ మనసును తొలిచేస్తుంది. మరి నువ్వు ఎంత ఉన్నదాంతో సంతృప్తి చెందితేనే నువ్వు భగవంతుడిని కూడా చేరగలుగుతావు. ఆ భగవంతుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు. ప్రతి విషయంలోనూ కూడా నువ్వు గాబరా పడిపోయి నీకు నువ్వు తక్కువ చేసుకోకు. ఎవరిలోనూ చులకనగా మాట్లాడకు. ఎవరిని కూడా బాధ పెట్టక తల్లి. నువ్వు వీలైనంతగా అందరినీ కూడా ఆనందపరుస్తూ ఉండు. నీలో ఏదైనా సరే బాధ ఉంది అంటే మరి ముందుగా నీకు గుర్తు రావాల్సింది మరి ఈ సాయే తల్లి. మరి నువ్వు ఈ సాయితో పంచుకున్నప్పుడు నీ బాధలు లేకుండా చేస్తాడు తల్లి. మరి స్వయంగా సాయినే కదా నీ కళ్ళకు ముందుకు వచ్చాడు. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని నీకు తీసుకుని వచ్చారంటే మరి నువ్వు అదృష్టవంతురాలు తల్లి. నీకు పెద్ద శుభవార్తను తీసుకువచ్చాడు తల్లి. మరి నువ్వు నీ జీవితాన్ని అనుకున్నట్లుగా మార్చుకో. ఏ రోజైతే నువ్వు నా బాధలు తీర్చేవారే లేరు అని ఎప్పుడైతే నువ్వు కృంగిపోయి కుమిలిపోయి ఒక మూలన కూర్చుని బాధపడుతూ ఉంటావో మరి ఆ క్షణం నీకంటూ ఎవరు లేరని అనిపిస్తుంది. మరి అప్పుడు నీ మనసు కూడా అదే చెప్తూ ఉంటుంది, తల్లి ముందు నాకెవరూ లేరు అన్న మాటను మర్చిపోయి నీకన్నీ నేనే తల్లి, నేను నీకు ఎప్పుడూ కూడా తోడు నీడలా ఉంటాను తల్లి. మరి నీ ఇష్ట దైవాన్ని ప్రతి క్షణం కూడా కోరుకో తల్లి. ఎప్పుడైతే నువ్వు నాకు ఏది లేదు అని చెప్పి బాధపడతావో భగవంతుడు నీకు ఏమిచ్చినా సరే ఆ యొక్క ధైర్యం అనేది నువ్వు కోల్పోతావు. అలాగే నీ యొక్క మనోవేదనకు గురవుతావు. కాబట్టి ఉన్నదానితో నువ్వు సంతోషంగా ఆనందంగా తృప్తిగా బతుకు. ఎందుకు అంటే కొన్ని కర్మలు మనల్ని వదిలిపెట్టవు తల్లి. వాటిని అనుభవిస్తేనే కానీ నీకు అవి ప్రక్షాళన కావు. మరి ఈరోజు బాబా నీ కోసం ఒక అదృష్టాన్ని తీసుకుని వచ్చాడని నువ్వు మర్చిపోకు తల్లి. ఒక పెద్ద శుభవార్తతో నీ ముందుకు వచ్చాడు తల్లి. మరి ఈరోజు నేను చెప్పినట్లుగా నువ్వు నా యొక్క పాదాలు తాకావు కాబట్టి మరి నా చుట్టూ కూడా ఎంతోమంది నా భక్తులు మోగుతూ ఉంటారు కదా. మరి వారి కష్టాలను ఎప్పుడూ కూడా చెప్పుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉంటారు. వారికి కథల రూపంలో ఎన్నో అద్భుతాలను చూపించేవాడిని. వారి కష్టాలను మైమర్చిపోవాలని, వారికి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని కలిగించాలని నేను ఎన్నో నాటకాలను వేసేవాడిని, వారిని నవ్వించేవాడిని, వారి కోసం ఎన్నో అవస్థలు పడేవాడిని.
వారి కష్టాలు తొలగిపోవాలని నా గురువు ముందు నేను ఎప్పుడూ కూడా చెప్పుకుంటూ ఉండేవాడిని. తల్లి, నీ జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా సరే నీ సాయి ఉన్నాడన్నది ఎప్పుడూ కూడా మర్చిపోకమ్మా. ఎందుకు అంటే నిరంతరము కూడా నీ సాయి కోసమే, సాయి నీకోసమే కష్టపడతాడు, నీకోసమే పోరాడుతూ ఉంటాడు. నువ్వు ఏది చేయమంటే అదే చేస్తాడు. కాస్త ఆలస్యం అయితే కావచ్చేమో, కానీ నువ్వు కోరినట్లుగానే నీ జీవితాన్ని చక్కదిద్దుతాడు తల్లి. నువ్వు ఏదైతే కోరుకుంటావో అది జరిగి తీరుతుంది తల్లి. మరి ఉన్నప్పుడు మనుషుల విలువ ఎవ్వరికీ తెలియకపోవచ్చు, కానీ వారి గురించి ఎక్కువగా ఆలోచించుకు. ఎందుకు అంటే ఈరోజు నీతో సంతోషంగా ఉన్నవారు రేపటి రోజున వాళ్ళు ఉండకపోవచ్చు. మరి మనుషుల జీవితాల్లో ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. మరి విధిరాతను ఎవ్వరు కూడా తప్పించలేరు కదా. ఎందుకంటే ఆ శక్తి భగవంతునికి మాత్రమే తెలుసు. కొన్ని మంచి పనులు నువ్వు చేస్తేనే నీ విధిరాత అనేది మంచిగా ఉంటుంది. మరి చెడ్డ పనులు చేస్తే నీ విధిరాత ఎంతో గొప్పగా ఉన్నా సరే భగవంతుడు కూడా దానిని ఏమీ మార్చలేడు. కర్మ ఫలానికి అంతటి శక్తి ఉంది తల్లి. కాబట్టి నువ్వు ఏ జన్మలో చేసుకున్న పాపుణ్యాలు ఆ జన్మలోనే అనుభవించాలి. మరి నువ్వు ఈ కలియుగంలో పుట్టావు. ఈ కలియుగంలో ఎక్కడ చూసినా సరే కుళ్ళు, కుతంత్రాలు, మోసాలు, అన్యాయం, అక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి కదా తల్లి. నీ కళ్ళకు ఇవి ఏమీ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. మరి ఈ చెడు ప్రభావం ఎక్కువగా ఉన్న చోట నువ్వు వద్దు తల్లి. అక్కడ నుంచి నువ్వు దూరంగా జరుగు. నువ్వు ఎంత దూరంగా వెళితే, వారితో ఎంత తక్కువగా మాట్లాడితే నీకు అంత మంచిది తల్లి. అలాగే నీ జీవితం కూడా చాలా హాయిగా ఉంటుంది. భవిష్యత్తులో నీకు నీ సాయి యొక్క రక్షణ అనుక్షణం కూడా మరి కల్పిస్తూనే ఉంటాడు. ఎవరి మనసు కూడా నొప్పించకుండా బ్రతకడం కూడా ఒక యుద్ధం లాంటిదే తల్లి. మంచివారు తప్ప ఇతరులు ఎవ్వరూ కూడా దాన్ని చేయలేరు. సహనం ఉన్నవారు తప్ప మిగిలిన వారు దానిని చేయలేరు తల్లి. తల్లి, ప్రేమించే గుణం ఉన్నవారు వారు మాత్రమే మరి ఇతరులను చక్కగా చూస్తారు, ఒక పాజిటివ్నెస్లో చూస్తారు. మరి ఈ విధంగా క్షమించే గుణం కూడా ఉండి తీరాలి తల్లి. అప్పుడే నువ్వు నా బిడ్డవు అవుతావు. మరి ఎప్పుడూ కూడా మన వైపు నుంచే కాదు తల్లి, అప్పుడప్పుడు కూడా ఎదుటివారి వైపు నుంచి కూడా ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటే మరి ప్రతి ప్రశ్నకు కూడా సరైన సమాధానం దొరుకుతుంది తల్లి. మరి చెప్పుడు మాటలు చెప్పినా సరే నువ్వు వినకు. చెప్పిన వారికన్నా వినేవారికి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ ఆ విన్నవారు ఏం చేస్తారంటే ఆ యొక్క కథలు తయారు చేసుకుని మరి ఆ భ్రమంలోనే మిగిలిపోతూ ఉంటారు. మంచి మంచి అనుబంధాలను కూడా పోగొట్టేసుకునేలా చేసుకుంటారు. కాబట్టి ఇలాంటి విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు తల్లి. నీ చుట్టూ కూడా ఎలాంటి వారు ఉన్నారు అంటే కనీసం అలాంటి వారికి నువ్వు కన్నెత్తను చూడకుండా చాలా దూరంగా ఉండు. మరి మనం చేసే పనిలో నిజాయితీ, అలాగే మనం మాట్లాడే మాటల్లో నిజం ఉన్నంత వరకు ఎదుటివారు ఎంత పెద్దవారైనా సరే వారిని నువ్వు భయపడాల్సిన అవసరం అయితే లేదు తల్లి. మరి ఈరోజు నీ సాయి నీ కోసం తెచ్చినటువంటి ఆనందం, అదృష్టం, ఆరంభం అనేది నీకు కాబోతుంది తల్లి. కాబట్టి ఈ శుభవార్త కేవలం నా బిడ్డలకు మాత్రమే తల్లి. నువ్వు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను తల్లి. మరి నీకు సాయి యొక్క రక్షణ అనుక్షణం కూడా తోడుగా ఉంటుంది. మరి నువ్వు సాయి అని పిలవగానే నీ వెంటే ఉండి నీ నీడలా నడిపిస్తూ ఉంటాను. మరి నువ్వు ఎక్కడ చూసినా సరే నీ సాయినే కనిపిస్తూ ఉంటాడు. నువ్వు సాయి ధ్యానంలో ఉన్నప్పుడు సాయినే నీకు సర్వమని అనిపిస్తూ ఉంటుంది. తల్లి, ఒక్కసారి ప్రతి క్షణం కూడా నువ్వు సాయి ధ్యానంలో ఉన్నావు అంటే నువ్వు ఏ క్షణం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే అవి నీకు మంచే అవుతాయి తల్లి. ఎందుకు అంటే సాయినే నీ అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడు. మరి సాయే నీకు తోడుగా ఉండి ముందడుగు వేస్తూ ఉంటాడు. అవి తప్పుగా నువ్వు భ్రమపడకు. ఎందుకు అంటే చేసే పనులన్నీ కూడా మన మంచికే అని నువ్వు ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో ఆ క్షణం నీకు అన్నీ కూడా మంచిగానే కనిపిస్తాయి. మనకు కావలసింది దక్కించుకోవడానికి ఎదుటివారిని ఎంతటి
ఎంతటికైనా దిగదార్చడం, అలాగే చెడ్డవారిని చేయడం మహాపాపం. మరి కాబట్టి వారిని బాధ పెట్టకుండా మరి ఇంకొకరికి ఆ యొక్క బాధ మరి ఆ బాధకు నువ్వు కారణం అవ్వకూడదు అని చెప్పేసని మరి నేను చెప్తూ ఉన్నాను తల్లి. మరి ఈ క్షణం నీకు సంతోషాన్ని ఇవ్వచ్చేమో, ఎలాంటి బాధలు పెట్టిన ఎదుటి వాళ్ళు బాధ పెడితే, కానీ అది నీకు ఒక దీర్ఘకాలంలో అవి చాలా నీ పతనాన్ని కోరుకుంటాయి. మరి నీ పతనం ఏ విధంగా అవుతుందంటే ఇలాంటి పనులు చేయడం వల్లే. కాబట్టి నీ పతనానికి నువ్వు పునాది వేసుకున్నవాడు అవుతావా? మరి నీ బాధలను గుండెల్లో పెట్టుకుని అలసిపోయి ఆగిపోవాలి అనుకున్నప్పుడల్లా ఇంకొక అడుగు ముందుకు వేసి ధైర్యం తెచ్చుకో. భయం బందీని చేస్తే ధైర్యమే నీకు దారి చూపిస్తూ ఉంటుంది. మరి ఆ ధైర్యం వెనుక ఎన్నో శక్తులు దాగి ఉన్నాయి. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు బిడ్డ. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు. మరి కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల వారి యొక్క చెడు, అంటే ఆ కౌరవ రూపంలో ఉన్నటువంటి చెడు, దానివల్ల అతను ప్రాణాలే పోగొట్టుకున్నాడు. అందుకే నీ జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండేటువంటి సమాజ పరిస్థితులను సమయాన్ని బట్టి నడుచుకుంటూ ఉండాలి. మరి ఇది ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకుంటూనే మరి వారి జీవితం చాలా సంతోషంగా, ఆనందంగా గడుపుతుంది తల్లి. ఒక వ్యక్తి హేళన చేయడం వల్ల, అలాగే చిన్న చూపు చూడడం వల్ల, ఏమీ లేకపోవడం వల్ల ఎంతో దీనస్థితిలో ఉన్నప్పుడు నువ్వు వారిని చూసి నవ్వడం కానీ, నువ్వు హేళన చేయడం కానీ చేయకూడదు. ఎందుకు అంటే ఎవరి పరిస్థితులు ఎలా తారుమారవుతాయో ఎవ్వరూ కూడా ఊహించలేరు తల్లి. ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతని భవిష్యత్తుని ఎప్పుడూ కూడా అంచనా వేయొద్దు. మరి ఎందుకు అంటే రేపు అనే రోజుకి ఎంత శక్తి ఉంది అంటే అది మామూలు రాయిని కూడా మెల్లిమెల్లిగా రత్నంగా మార్చగలదు. మరి అద్భుతమైనటువంటి ఆ యొక్క వస్తువును కూడా మరి పనికి రాని దానిలా తయారు చేయగల శక్తి కాలానికి ఉంది. కాబట్టి జీవితంలో ఎవరు ఎలా ఉండబోతారో, భవిష్యత్తు అంతా కూడా ఎలా ఉండబోతుంది, మరి నేను భవిష్యత్తులో ఎంత ఇదిగా ఉంటాను, అంత ఇదిగా ఉంటాను అని విర్రవేగడం మంచిది కాదు తల్లి. రేపటి రోజున నీ వద్ద మరి ఈ రోజు ఉన్నది రేపు ఉండకపోవచ్చు. మరి ఈరోజు నా డబ్బు రేపు నీ దగ్గర లేకపోవచ్చు, కానీ నీ సాయి నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడన్నది నువ్వు గుర్తించుకో తల్లి. మరి ఎవరిని కూడా హేళన చేయకుండా వారిని ఒక అద్భుతమైన దయాగుణంతో చూసుకుని ముందుకు సాగాలి. నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగావో ఎదుటివారి ఆశీస్సులు అనేవి నీకు మరి నీ యొక్క జీవిత ముందడుక్కి ఒక గమ్యాన్ని చూపిస్తాయి. మరి ఇవన్నీ కూడా భవిష్యత్తును అంచనా వేసుకుని మరి నువ్వు చేయకూడదు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావో రేపటి రోజున కూడా నువ్వు అలాగే బ్రతుకు. ఏది శాశ్వతం అయితే కాదు. ధనాన్ని దైవంగా కొలిచి చూడు. అదే మరి నీకు దారి చూపిస్తుంది. అదే నువ్వు ఒక దయ్యంగా చూసుకున్నావంటే దానివల్ల నువ్వు చాలా ఇబ్బందులు పడతావు. మరి దానికి బానిస అయిపోతావు. నువ్వు ఎన్నాళ్ళు చూసినా సరే నీ యొక్క జీవితంలో స్వేచ్ఛ, అలాగే సంతోషం అనేవి కరువైపోతాయి తల్లి. కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా ఎదుటివారిని మాట్లాడుతూ, అలాగే వారితో సంతోషంగా మరి నమ్మకంతో నువ్వు ముందుకు సాగావంటే నీ జీవితం కూడా అలాగే సాగుతుంది. మనం ఎదుటి వారికి ఏమి పంచుతున్నామో అదే మన దగ్గరికి అయితే వస్తుందనేది నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి తల్లి. మరి చెడ్డవాడైనటువంటి రాజు బానిస అవుతాడు. మరి తల్లి ప్రేమించడం కన్నా ప్రేమించబడడం అనేది చాలా గొప్ప. మరి నిన్నుగా ప్రేమించేది మాత్రం ఒక్క తల్లిదండ్రులు మాత్రమే. అది నువ్వు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే వారి జీవితంలో సంతోషాలను మాత్రమే చూపించు. ఎప్పుడూ కూడా వారిని బాధ పెట్టకు. ఎందుకు అంటే వారినే దైవంగా చూసిన వారు వారికంటే గొప్పవారు మరి ఇంకొకళ్ళు ఉండరు తల్లి. మరి అలాంటి వారిని నువ్వు ఎప్పుడు కూడా తోలనాడకు.
మరి ఎప్పుడు కూడా బాధ్యతతో వారి యొక్క జీవితాన్ని సగర్వంగా, అలాగే నీ జీవితాన్ని సక్రమంగా నిర్వర్తించు. అలాగే వారి పట్ల నీకున్నటువంటి బాధ్యతను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుని వారిని ఎప్పుడు కూడా సేవించు. మరి తల్లిదండ్రుల సేవ అనేది ఆ యొక్క మాధవ సేవ అని చెప్పేసి నువ్వు భావించాలి తల్లి. ఈ విధంగా నువ్వు ఎప్పుడైతే చేశావో నీ యొక్క బాధలు, ఎవరైతే నిన్ను బాధ పెడుతూ ఉన్నారో వారందరి నుంచి కూడా నీకు ఉపశమనం కలిగి నీకు అద్భుతమైనటువంటి, అలాగే అదృష్టమైనటువంటి జీవితమే ఆ యొక్క కాలం నీకు తీసుకుని వస్తుంది. అలాంటి వారిని గురించి నువ్వు ఎప్పుడు కూడా చాలా గొప్పగా చెప్పుకోవాలి. మరి వాళ్ళ యొక్క కాళ్ళు కడిగి నువ్వు నెత్తిన చల్లుకోవాలి. ఎందుకంటే నిన్ను ఇక్కడ ఈ యొక్క భూమి మీదకి తీసుకుని వచ్చి వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క ఉపకారం నీకు మరి చాలా గొప్పది కదా. మరి అలాంటి గొప్పదైనటువంటి ఆ యొక్క ప్రత్యక్ష దైవాలను నువ్వు ఎప్పుడు కూడా భక్తి శ్రద్ధలతో పూజించాలి. దానివల్లే నువ్వు నీ యొక్క ఆటలో గెలవగలవు. మరి తల్లి, నీ జీవితంలో ఈరోజు ఇది లేదు బాబా అని నువ్వు ఎప్పుడు కూడా అడిగావంటే ఆ క్షణం నేను ఇవ్వకపోవచ్చు. మరి కానీ నీకు ఇవ్వాలి అని రాసిపెట్టి ఉంది అంటే మాత్రం ఆ భగవంతుడు ఇచ్చి తీరుతాడు తల్లి. చేతి నిండా కూడా డబ్బు లేకున్నా పర్వాలేదు, మరి అనువంత భగవంతునటువంటి అనుగ్రహం ఉన్నది అంటే మరి నీ అంత అదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు తల్లి. భగవంతుని మీద దృష్టి పెట్టు. అనుక్షణం కూడా ఆ నామం ఎప్పుడు కూడా వదలకు. ఈరోజు ఈ సాయి చెప్పింది నువ్వు తూచా తప్పకుండా పాటించావంటే మరి నీ జీవితంలో అదృష్టమే ఒక పరమావధి అవుతుంది తల్లి. మరి నీ సాయి చెప్పినటువంటి మాటలు గుర్తుపెట్టుకుని ఈరోజే వాటిని అన్నింటినీ కూడా ఆచరించి నీ జీవితాన్ని ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క పయన దిశలో ఒక అద్భుతమైనటువంటి మార్గంలో మలుచుకున్నావంటే మరి నీ యొక్క అదృష్టానికి అవధులు ఉండవు తల్లి అంటూ బాబాగారు ఈరోజు అద్భుతమైనటువంటి ఒక సందేశాన్ని అయితే మనకి ఇచ్చారండి. మరి ఇలాంటి అద్భుతమైనటువంటి సందేశం మీలో ఎంతమందికి మీ యొక్క మనసుకు హత్తుకున్నది ప్లీజ్ కామెంట్ అయితే చేయండి. మరి అలాగే రేపటి వీడియోలో మరి యొక్క అద్భుతమైనటువంటి సాయి సందేశంతో మీ ముందుకైతే వస్తానండి. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.